నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరణించిన తల్లి బిడ్డ మృతికి సంబంధించి వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం నిజమేనని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ కోసం నర్సీపట్నం వచ్చారు. స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ సమక్షంలో డాక్టర్లు, సిబ్బందిని విచారించారు. ప్రాథమిక విచారణలో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని ఐసీయూ వార్డుకు కానీ డెలివరీ వార్డుకు కానీ తరలించడంలో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. మొదటి కాన్పులో ఆపరేషన్ లేకుండానే ప్రసవం జరిగిందని చెప్పారు. 3 రోజులు 4 సెలవులు ఉన్నారని తెలిసింది. సో నేను వాళ్ళతో మాట్లాడితే మనకి మీరు అన్నట్టుగా ఏం జరిగింది కొంతవరకు నేను రమేష్ కిషోర్ గారు గతంలో ఇదే విషయం జరిగితే ఎక్కడ ఓపెన్ ఎంక్వైరీ పెట్టండి అని అన్నప్పుడు నాయక్ గారు మనకి అనకాపల్లి ఉందో ఓపెన్ ఎంక్వైరీ వాటి అక్కడే స్పాట్ లో ఏం చేయమంటారు అన్నప్పుడు అలా ఇది వాళ్ళిద్దరు డాక్టర్ స్టాఫ్ నర్స్ డ్యూటీలో ఉన్న మెటర్నిటీ అసిస్టెంట్ వాళ్ళతో కూడా మాట్లాడితే మామూలుగా 7 నుంచి వీళ్ళు నోటీస్ చేసి 7 నుంచి 7:30 లోపల 15 నిమిషాల్లోనే మొత్తం ఫిట్స్ లాగా రావటం, మళ్ళీ మనిషి మాట్లాడకపోవడం. వాళ్ళ భర్త వాళ్ళ అత్తమామలు ఇక్కడికే మంచి సెంటిమెంట్గా తీసుకురావడం జరిగింది. అయితే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో యావరేజ్గా 300 డెలివరీలు అవుతుంది. టార్గెట్ మనకి ఇచ్చింది, మనం 100 పడకల హాస్పిటల్కి 100 ఇచ్చాము, 100-150. కానీ ఎప్పుడు కూడా మనకి 200% డెలివరీస్ అవుతుండే. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు మాతా శిశు మరణాలు అనేది చాలా తగ్గినాయి. ప్రభుత్వం పరంగా చూసుకున్నా కానీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మాతా శిశు మరణాల్లో చాలా తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడంలో మనది చాలా లోయెస్ట్కి వచ్చేసింది. నేషనల్ యావరేజ్ కంటే కూడాను స్టేట్ యావరేజ్ బాగా తగ్గింది, అంటే డెత్స్ బాగా తగ్గినాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి యొక్క పర్యవేక్షణలో ఎవ్రీడే డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, ఎవ్రీ నైట్ డ్యూటీస్లో ఎవరెవరు ఉంటున్నారని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు విజయవాడలో. గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే కృష్ణబాబు సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ హెల్త్, మా యొక్క డైరెక్టర్ గారు